హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి చేపలండి. చేపల కూరలో మనము బెండకాయ వేసి వండుతామన్నమాట. ఈ కాంబినేషన్లో కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ చేపల కూరలో టేస్ట్ అంతా బెండకాయ లాక్కుంటుంది, చాలా బాగుంటుందండి. ఏంటి మీరు ఎప్పుడు వండలేదా ఈ కాంబినేషన్లోనూ? మరైతే ఇంకెందుకండి ఆలస్యం, చూసేయండి తయారీ విధానం. ఇదిగోండి, చేపలు విత్ బెండి కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలు. ఇది ఉంజరం చేప అండి, ఒక చేప తీసుకున్నాము. ఇది ఒక టమాటా సైజ్ అంతా నేను చింతపండు నానబెట్టాను. నిమ్మకాయ కంటే ఎక్కువండి, మీడియం టమాటా అంతా తీసుకున్నాను. చేపల కూర కదా, కొంచెం పుల్లగా ఉండాలి. అయితే ఇదిగో 2 ఉల్లిపాయలు 2 టమాటాలు తీసుకున్నాను. ఇవి 2 కూడా మీడియం సైజే. ఇవి కట్ చేసి గ్రైండ్ చేస్తాను నేను. ఇదిగోండి బెండకాయలు, ఒక 7 బెండకాయలు తీసుకున్నాను. కొంచెం పొడవుగా అలా కట్ చేసుకోవాలి. అదైతే కొత్తిమీర, కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి చీలికలు, ఇది కొత్తిమీర తరుగు. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. అయితే ఈ 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు నేను గ్రైండ్ చేశానండి. ఈ విధంగాను అదే సైజు తీసుకుని నేను కొంచెం బరకగా, మరీ మెత్తగా కాదు, ఈ విధంగా గ్రైండ్ చేయాలన్నమాట. ఇప్పుడు కర్రీ వండడం స్టార్ట్ చేద్దాం. ఇవి నేను తీసుకున్న పదార్థాలు. ఇదిగోండి, నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. ఆయిల్ వేద్దాం ఇప్పుడు. 1 2 3 3.5, 3.5 వేసానండి. మరి నీస్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. అయితే చేపల కూర వెడల్పు దాంట్లోనే వండాలండి, ముక్కలు కలిసిపోకుండా ఉంటాయి అన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వేద్దాం. ఉల్లిపాయ టమాటా 2 కొంచెం కోర్స్గా గ్రైండ్ చేయాలండి, మరీ మెత్తగా పేస్ట్లా కాదు. ఇదిగోండి, ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఇలాగా ఫ్రై అవనివ్వాలి. అయితే ఇది ఫ్రై అయ్యేటప్పుడే మనం ఇందులో ఉప్పు కారం పసుపు వేసేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు, దాంతోపాటు ఎగుతుంది. ఇదిగోండి, కొద్దిగా ఒక 1/2 స్పూను పసుపు, అలాగే కూర రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాను. ఇందులో ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే చింతపండు తీసుకున్నాను కదా, ఆ చింతపండు పులుపుకి కరెక్ట్గా మనం వెయ్యాలన్నమాట. ఉప్పు కారము పసుపు, అంటే పసుపు మామూలుగా తక్కువే వేయాలి, ఉప్పు కారము ఆ పులుపుకి తగ్గట్టుగా వేయాలి మనం. మరి కొంచెం నీసు కూరలు అంటే కారం ఉప్పు ఎక్కువ పడుతుంది, ఆయిల్ పడుతుంది. 1 2 3 గరిటెలు ఫుల్గా వేస్తానండి, ఎందుకంటే మరి పులుపు ఉంటుంది కదా, చేపల కూర నీసు వాసన రాకుండా ఉండాలి కదా, అందువల్ల 3 స్పూన్లు కారం వేస్తాను. ఇది కొంచెం యాగనిద్దాము. ఇదిగోండి, ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా ఇలాగ యాగనివ్వాలి. ఉల్లిపాయ టమాటాను ఉప్పు కారం పసుపు వేసేసాము. అయితే నేను ఇప్పుడు చింతపండు పులుపు వేసేస్తున్నాను. చింతపండు చూపించాను కదా నానబెట్టి, అది రసం తీసాను. చింతపండు వేసేసి ఇప్పుడు మనం ఇందులో చేప ముక్కలు పేరుద్దామండి. బాగుంటుంది బెండకాయ చేపల్లో వేస్తే, ఆ చేపల్లో ఉన్న టేస్టు ఆ రుచి అంతా బెండకాయ ముక్కలకు వస్తుందండి. అప్పుడు బెండకాయ ముక్కలు కూడా చాలా బాగుంటాయి. మా ఇంట్లో ఇది వండినప్పుడు చేపల కూరలో బెండకాయ ముక్కలు అందరూ ఏరుకొని తింటారండి, బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఈ చేప ముక్కలు ఎప్పుడు కూడా వెడల్పు పాత్రలో వండాలి, ఇవి కలిసిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు మనం ఇందులోనే ఈ బెండకాయలు ఇలా పేర్చేద్దామండి, ఉడుకుతాయి. చింతపండు వేసేసిన తర్వాత నేను బెండకాయ ముక్కలు వేస్తున్నాను అని మీరు అనుమానపడొద్దు, నో డౌట్ అబౌట్ ఇట్. ఉడికిపోతుంది, నో ప్రాబ్లము. నేను చాలాసార్లే వండాను ఇది, అది లెక్కకు మించి అనమాట. చాలా అని ఎక్కువసేపు సాగదీశానంటే లెక్కకు మించి ఎక్కువసార్లు వండానని అర్థం చేసుకోవాలి మీరు. అయితే ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కూడా పైన ఇలా పేర్చేద్దాం. ఇవి ఇలా పేస్ట్ చేసిన తర్వాత కరివేపాకు కూడా మనం ఇలా పైన వేసేయచ్చు, అలాగే కొత్తిమీర తరుగు కూడా ఇలా పైన వేసేయండి. మొత్తం ఇలా వేసేసిన తర్వాత ఒకసారి ఇలా కదపండి. దీంతో ఇలాగా 2 వైపులా క్లాత్ పట్టుకొని డిష్ని ఇలా కదపండి. లేదు అలా కలలేదని మీకు డౌట్గా ఉంటే కనుక ఒకసారి గరిటతో మధ్యలో ఇలా జస్ట్
ముక్కకి మధ్యలో అనండి, ముక్కలు కలిసిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి కొద్దిగాను. తర్వాత సిమ్లో పెడదాం. ముక్కలు కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉడకనిద్దామండి. మీడియంలో పెట్టాను నేను మంట. అయితే బెండకాయ గురించి మనం అందులో ఉన్న పోషకాల గురించి తెలుసుకుందామండి. బెండకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుందట. విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ కే, ఇవన్నీ కూడా 3 రకాల విటమిన్స్ బెండకాయలో ఉంటాయి. బెండకాయ తింటే మనకి జీర్ణశక్తి బాగా పెరుగుతుందట, మలబద్ధకం తగ్గుతుంది, ఎముకలు దృఢంగా ఉంటాయి, అలాగే క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం నుంచి అది రక్షిస్తుందట మనల్ని. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుందట, నియంత్రణలో ఉంచుతుందట అండి బెండకాయ తినడం వల్ల. షుగర్ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట డయాబెటిక్ ఉన్న వారికి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట ఇందులోనూ. రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా బెండకాయ మనల్ని రక్షిస్తుందంట. అందువల్ల తరచూ మనం బెండకాయ తింటే మంచిదండి. ఈ లాభాలన్నీ మనకు వస్తాయి అన్నమాట. కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది. ఆ తర్వాత ఇదే షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుందట, గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటుందట. మీరు ఇలాగ మొక్కకి మధ్యలో కలపండారా. ఇది కొంచెం ఉడకనిద్దాం, మూత పెడదాం, మీడియంలో ఉడకనిద్దాం. ఇదిగోండి, కూర ఏమాత్రం దగ్గరికి ఎగిరినప్పుడు మనం దీన్ని సిమ్ చేసేయాలన్నమాట. ఇలా ఈ పులుసు ఉన్నప్పుడు సిమ్ చేసేయండి. అదిగో చూసారా, బెండకాయలు మెత్తగా ఉడికిపోయాయి. అయితే ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను. కొంచెం జీరా ధనియా పౌడరు, అలాగే కొద్దిగా మసాలా వేస్తాను అనమాట. కొంచెం లిటిల్ బిట్ అనమాట. కొద్దిగా మనము గ్రైండ్ చేసుకున్నాం కదా జ్యోతిష్ కిచెన్లో, ఆ మసాలా 1 పావు స్పూన్ అలా వేసాను నేను. ఇప్పుడు దీన్ని మనం ఇలా కలుపుదాం. ఇలా కలపండి. మీకు ఇలా కలవట్లేదు అని ఒకవేళ అనిపిస్తే కనుక ఇది కొంచెం ఇలా గరిటితో ఇలా అనండి. ఒకవేళ ఈ ముక్క మీద పడింది కదా, దీన్ని ఇలాగే ఇటువైపు తిప్పడమే. అలాగే ఈ ముక్క మీద కూడా పడింది, ఇలా తిప్పడం. ఇలా గరిటితో ముక్కకి మధ్యలో ఇలా కలపండి అంతే. ఇలా తెల్లగా ఉందనుకున్నప్పుడు దాని మీద కొంచెం గ్రేవీ వేస్తే, గ్రేవీ ఇలా చిక్కగా ఎగిరితే బాగుంటుంది, చూసుకోండి. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా కొత్తిమీర తరిగేస్తున్నాను మరలా. అంతే అండి. ఇది ఇలాగా ఒక 2 మినిట్స్ ఉంచి మనం ఆపేద్దాం. కర్రీ స్టవ్ ఆపేద్దాం. 2 మినిట్స్. 1 మినిట్ అయిందండి. ఇంకా 1 మినిట్లో నేను ఆపేస్తాను. ఈ లోపల మనము బెండకాయలోని పోషకాలు తెలుసుకున్నాం కదా, అలాగే చేపలో కూడా ఇది ఒమేగా ఫ్యాటీ 3 ఉంటుందండి చేపలో ఎక్కువగాను. విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. కాల్షియము, ఫాస్ఫరస్, ఐరన్, జింకు, అయోడిను, మెగ్నీషియము, పొటాషియము, ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి ఫిష్లో కూడాను. చాలా మంచిది ఫిష్ కర్రీ. ఒమేగా ఫ్యాటీ 3 ఉంటుంది కదా, అలాగే కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, అయోడిన్, మెగ్నీషియం, పొటాషియం, ఇవన్నీ కూడా ఉంటాయండి. వీక్లీ 2 టైమ్స్ అయినా మనం చేపలు తినొచ్చు, మంచిది, అందరికీ ఆరోగ్యానికి మంచిదండి. అలాగే ఆ చేపల్లో మనం ఇలాగా అప్పుడప్పుడు బెండకాయ వేసి వండుకున్నా కూడా మనకి ఫైబర్ వచ్చేస్తుంది. బెండకాయలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది కదా, చాలా మంచిది అనమాట. అయిపోయిందండి డిష్. మనము ఇంకా డిష్ అవుట్ చేద్దాం దీన్ని. ఇప్పుడు అయిపోయింది. ఈ మాత్రం దగ్గరికి ఎగిరితే చాలు. చూసుకోండి, ఆ గ్రేవ్ ఉండాలి కలుపుకోవడానికి. ఇలా దగ్గరికి ఎగిరితే ఆపేయండి. ఓకే, డిష్ అవుట్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి, డిష్ అవుట్ చేశాను. ఫైనల్గా మన ఫిష్ కర్రీ విత్ బెండకాయ రెడీ అయిపోయింది. వెరీ టేస్టీ అనమాట. టేస్టీ అండ్ హెల్దీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. ఓకే, థ్యాంక్ యూ.